గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం నీరు లేక పొలాలు పెరన్లు బీడు వారుతునే ఆలోచనతోటి ఉద్యమ కాలంలో ఆనాడు ఎక్కువైతే 60-70 లక్షల ఎకరాలు కూడా పాలని రోజుల్లో 1 కోటి ఎకరాల మాగాణి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ఉద్యమాన్ని ప్రారంభించాడు. మరి ఆ 1 కోటి ఎకరాలు పోయి ఇవాళ 1,35 లక్షల ఎకరాలలో పంటలు వేయడం జరిగింది. రైతు బంధు అయితే ఇంకొక 10 లక్షల మందికి ఎక్కువ మందికి ఇచ్చారు. 7,300 కోట్ల రూపాయలు, ఎకరానికి 5,000 చొప్పున. మరి దానికి కారణం వట్టిగానే 70 లక్షల ఎకరాలకి వెళ్ళి 1,35 అంటే డబల్ విస్తీర్ణం వట్టిగా పెరగలే. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టే విధంగా చెరువులను మిషన్ కాకతీయ ద్వారా 4,000 కోట్లు పెట్టి ప్రతి చెరువు మంచి చేసి, అటు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులను మంచి చేసి, దాంతో పాటుగా మన ఏవైతే వాగులు వంకలు వెనకటికెళ్ళి ఉన్నాయో అవిట్లలో కూడా నీళ్లు వృధా కాకుండా వాటికి ప్రతి కాడ కూడా ఎక్కడికక్కడ నీరు ఆపాలి. ఆ వాగొడ్డుకున్న మన రైతన్నల పంటలన్నీ కూడా పండాలి, పొలాలు పచ్చ వడాలి అనే ఆలోచనతోటి ఈ చెక్ డ్యామ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చెక్ డ్యామ్ల నిర్మాణం ఒక్క దగ్గర 2 ఎకరాలు కాదు. రాయకాల్ మండల్లో మైతాపూర్లో 1,30 లక్షలతోటి పోయిన సంవత్సరం కడితే 2 కిలోమీటర్ల మైతాపూర్ వాగు పోరుమల్లకెళ్ళి పెడితే రాయకంటి దానిక సజీవంగా ఎన్నడూ కూడా ఎండిపోకుండా ఉసుక కనబడకుండా నీళ్ళతోటి నాసుతోటి చేపలతోటి ఎటు చూసినా మోటార్లు నడుచుకుంటా పచ్చగా ఉన్నాయి. మరి అదేవిధంగా ఆ కింద మళ్ళీ ఇటుకాల కొత్తపేట అక్కడ కూడా 4 కోట్లతోటి మొదలు పెడుతున్నాం. ఇక్కడ మన జగిత్యాల మండలంకి వస్తే ఏదైతే మనం ఇక్కడ తిప్పనపేట కాడ చెక్ డ్యామ్ కట్టినామో 90 లక్షల రూపాయలతోటి మా సోదరి జడ్పీ చైర్పర్సన్ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ మనందరం కలిసి ఇక్కడ శంకుస్థాపన చేసి కట్టుకున్నాం. ముఖ్యమంత్రి గారు దీనికి 90 లక్షలు ఇచ్చారు. మరి ఇది వానలు పడడమే కాదు, ఇక్కడికి నీళ్లు ఎప్పుడు కూడా వచ్చే విధంగా కల్లపల్లి సార్ నిడుతూనే ఇటు వచ్చేటి. అయితే కల్లపల్లి రైతులు ఎండాకాలం నీళ్ళు లేవని చెప్పి బాధపడదురు. ఆ రైతన్నలంతా మీకు చుట్టాం, పక్క మనతో ఇంటి పక్క వాళ్ళే మిత్రులే. నా దగ్గరికి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ నాయకులు రైతులు కూడా వచ్చారు. ఇన్నేళ్ళు కలిసి మొత్తుకున్నాం సార్, అయితే లేదు మా చెరువు ఎండాకాలంలో పోతున్నది, దానికి ఒక తూము లేదంటే ఆలోచన చేసి చెలిగల్ సర్పంచ్ గారు, మా అక్కడ మండల ప్రెసిడెంట్, చైర్మన్ అమ్మ, నేను ఇక రైతులు, అధికారులం, రెవెన్యూ, ఎస్ఆర్ఎస్ స్పందనం పోయి అసలు ఇంత పెద్ద కాలువ పోతుంటే ఇది కిందున్న కళ్ళపల్లి చెరువు నీళ్ళు రాకపోడేది, అది రాకపోతే రేపటి నాడు మరి తిప్పనపేటకి ఎట్లా వస్తాయి వాగులో ఆలోచన చేసి, అంతకుముందు ఏదైతే ఒక తూముండనో D54 అంటారు, సలిగంటి ఒడ్ర కాలనీ దిక్కుంటుంది, దాన్ని ఓపెన్ చేసి ఆ కాలువ మొత్తం 1 కిలోమీటర్ జేసీబీ పెట్టి దాగిపించేసి వారం రోజుల చెరువుని సలిగంటి చెరువు నింపినాం. వారం రోజుల సలిగంటి చెరువు నింపినాం. 20 రోజులలో కళ్ళపల్లి చెరువు నింపి మొత్తం దీనికి వస్తూ ఉన్నది కంటిన్యూస్. ఒక దాని ఫలితం వర్షాలు రాకముందే మనకి ఇక్కడికి నీళ్ళు వచ్చు. మరి ఇవాళ ఇక్కడికి వెళ్ళి నీళ్ళు పోయినాక మరి వేస్ట్ పోతున్నాయి అనుకోవద్దు. మళ్ళీ గుల్లపేట కాడ మళ్ళీ 1 కోటి రూపాయలతో మళ్ళీ కడుతున్నాం. గుల్లపేట కాడ అక్కడి రైతన్నలకు కూడా రేపు మనకెట్లా లాభం అవుతుందో, 100 మూటలు నడుతున్నాయో అట్లనే అక్కడైతే. అట్లనే ఇప్పుడు మీరు ఇదివరకే చూసిరు కావచ్చు, ఎప్పుడైనా అనంతారం కొత్త వెళ్తుంది, ఈ బ్రిడ్జ్ అవుతల జర ఇండ్ల కోంగనే కనబడుతుంది. అనంతారం తక్కలపల్లి నడివిలా ఇట్లనే చెక్ డ్యామ్ మీద బ్రిడ్జ్ కూడా కట్టాం. ఎందుకంటే 2 ఊర్లు కాబట్టి పెద్ద ఎత్తున బ్రిడ్జ్ ఇంకా చెత్త వల్లే ఆడ కూడా చెక్ డ్యామ్ కడితే 1 కిలోమీటర్ వెనుక దాన్ని నీళ్ళు ఎక్కువ మళ్ళీ కిందికి పోయి గోదావరిలో పోతున్నాయి. మరి అక్కడ కూడా మనం వేస్ట్ చేయొద్దు. కింద గుట్రాజపల్లి మళ్ళీ కరువు ప్రాంతం, పెద్ద కెనాల్ లాస్ట్ 15 ఏళ్ళకు మొన్న మేము నింపినాం. 15 ఏళ్ళకు ఆ నింపుతో పోతుంటే ముందటి ఊర్లో నీళ్ళు ఎక్కువ వద్దు సార్ మాకు మునుగుతున్నాయి, ఆ కొనకపోయే వరకు అంటాం. నీళ్ళేమో మాకు నీళ్ళు లేవంటాం. అయినా నింపినాం, ఎందుకంటే అందరితో తాగునీరు సాగునీరు ఉండాలి. గొడ్డు అక్కడ కూడా మళ్ళీ 1,60,00,000 తోటి
దాన్ని సదా జలవాగు అంటారు. సదా జలవాగు అంటే ఎప్పుడు నీళ్ళు ఉండేవారు, కానీ సదా ఉసుకే వాగైపోయింది, చుక్క నీళ్ళు లేని వాగైపోయింది. దాన్ని మళ్ళీ సదా జలవాగును సజీవంగా ఉంచేటట్టు, మంచి ఎప్పుడు నీళ్ళతో ఉండేటట్టు అక్కడ కూడా చెక్ డ్యామ్ కట్టడం నింపుతున్నాం. అంటే మనం ఏదైతే చలిగంటి కాడ సాగు చేయించినామో రేపటి నాడు ఎండాకాలంలో కూడా మీకు ఇక్కడ నీళ్ళు వస్తాయి. ఎప్పుడు కూడా చలిగంటి చెరువు, కండపల్లి చెరువు నిండుగా ఉంటుంది. కొందరు మొన్న మాట్లాడుతుంది జగిత్యాల కాడ, మా టీవీ సోదరులు ఏముంది మేమేం మాట్లాడితే కదా చెప్తారు. ఒక పేద నాయకుడు మాట్లాడుతున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టుకున్న పైసలని ఖరాబ్ చేసి మొత్తం దివాలు తీసిండు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే ఇలా వరదకాలంలో నీళ్ళు ఎక్కడి, కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే కరీంనగర్ అవతల నీళ్ళు ఎక్కడి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కింద కట్టినో దాంతో కరీంనగర్ అవతలంతా కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఏవైతున్నాయో మన ప్రాంతానికి ఎప్పుడు కూడా ఉపయోగం ఉంటుంది. తప్పిపోయి వానలు పడక ఎస్ఆర్ఎస్పి మన ప్రాజెక్టులకు నీళ్లు రాక ఒక పంటలు వేసుకొని దినాలు మనం చూసినాం. ఇప్పుడు అట్లుండదు. అటువంటి పరిస్థితి ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి దీన్ని మన జైతాల దగ్గర రాంపురం ఉన్నది మీకు ఎరికే అంతరం పక్కకు ఆడికెళ్ళి పంపు చేసి ఎస్ఆర్ఎస్పిలో ఉల్టా పోతాం. ఎప్పుడైనా నీళ్ళు ఎటు వారితే తూర్పుకెళ్ళి పడవారు, పడవాడికెళ్ళి తూర్పుకు, పడవాడికెళ్ళి తూర్పుకు వారుతాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, తూర్పుకెళ్ళి పడవగట్టుకునేటట్టు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు. దాంతో ఇవాళ వరదకాలం అంతా కూడా నీళ్లుండి అక్కడ మానాల మీకెళ్ళి అక్కడెక్కడికో రావడికెళ్ళి పెడితే మన పోతారం, మధుట్ల, నూకపల్లి, రావణపేట, రాంపురం ఇవన్నీ ఊర్లు నీళ్ళ కడగడ కాసారం అవన్నీ కూడా ఇవాళ నదిలేక ఉండుట్లా ఎక్కడికక్కడ ఎట్లయితే మీకు ఈడ వాగుల నీళ్లు ఉంటే మీరు మోటార్లు పెట్టుకున్నారో, వాగుల నీళ్ళు ఉంటే మీ బాయిలలో నీళ్ళు ఎట్లా వచ్చినాయో ఇవాళ అట్లా 100 కిలోమీటర్లు రామడుకెళ్ళి శ్రీరామ్ సాగర్ దాకా సజీవంగా ఉన్నది. ఇవాళ మన వరదకాలు ఒక నది, ఇంకో నది కొత్తగా తయారైనట్టయింది. అంతకుముందు ఎప్పుడో ఎస్ఆర్ఎస్పీలో వరద వస్తే 4 రోజులు రచ్చు అసలు దాంట్లోకే నీళ్లు రాని మనం ఎన్నోసార్లు చూసినాం. ఓ పంట వస్తే ఓ పంటకు రాకపోకినారు. మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు. అంటే ఇంత గొప్పగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. దాంట్లో మేమందరం భాగస్వామ్యం. మీ రైతన్నలు అందరూ కూడా మాకు అండగా ఉన్నారు. మీ ఆశీస్సులతో మేము గెలిచిన అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం. తప్పకుండా మా వంతుగా శక్తి వంతులు లేకుండా రుణం తీసుకుంటాం. కొన్నిసార్లు దుష్ట శక్తులు చిన్నవి పెట్టి వడ్లని, మక్కలని, ఏమో అని సతాయిస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు పాతకాలం యాద్ చేసుకోవాలి. రైతన్నలు తెలంగాణకి కరెంటు పెట్టడానికి ఈ వాక్కడికి వచ్చి ఎన్నిసార్లు వండరో మీరే యాద్ చేసుకోవాలి. ఇల్లు ఇడిచిపెట్టి ఇవాళ వస్తుందా అత్త కట్టడం బీరు తాగతానికి కత్తుంది కానీ నీళ్ళ కోసం అయితే రైతన్న వస్తలేదు. నీళ్ళ కోసం కానీ ఇప్పుడు ఇంటికాడ హాయిగా పిల్లలను చదివించుకుంటా, లైట్ కింద టీవీ చూసుకుంటా, పంక కింద మనం మాట్లాడు. అటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. అన్నీ కరెక్టే, ఇంకా కొన్ని ఉంటాయి, అవి కూడా చేస్తాం. థ్యాంక్ యూ.